భీముడితో, స్వామి హనుమ, ఇవి దేవభూములు, జాగ్రత్తగా తిరుగు, లేకపోతే వాళ్ళ తిరస్కారానికి గురి అవుతావని హితబోధ చేసి తత సంహృత్య విఫలం తద్వపు కామవర్తితం భీమసేనం పునర్దోర్భ్యాం పర్యశ్వజతవానరః పరిష్వక్తస్య తస్యాతు భ్రాతా భీమస్య భారత శ్రమో నాశముపగచ్చత్సర్వం చాసిత్ ప్రదక్షిణం. ఒకసారి భీముణ్ణి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడట. దానితో అంతవరకు భీముడంతటి మహాత్మునికి పర్వతారోహణ వలన కలిగిన చిన్నపాటి శ్రమ అంతా పోయి శరీరంలో ఒక నూతన జవసత్వాలు వచ్చిన అనుభూతి కలిగిందట. అంతేకాదు, కాలం తనకు అనుకూలంగా మారుతోందని, అన్ని ప్రతికూలతలు తొలగిపోతాయనే భావంతో పాటు మహాబలవంతుడైన తనకి అంతకన్నా గొప్ప బలం వచ్చినట్టు భావం కలిగి నాతో సమానుడు మరొకరు లేరు అన్న సంతృప్తి కలిగిందట. అప్పుడు అతిబలుడుగా ప్రకాశిస్తున్న భీముడు హనుమకు నమస్కరించగా పాండవులకు జరిగిన అన్యాయం, వారు పడుతున్న కష్టాలను చూసి మహాయోగి అయిన హనుమకి కూడా భక్తవాత్సల్యంతో కళ్ళు చెమ్మగిల్లాయట.